ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న 36వ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ కూడా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ముగింపు ఉత్సవాన్ని ఈరోజు మన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డిపోలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు విశ్వనాథ్ రెడ్డి గారు, మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు సుబ్బారాయుడు గారు, తర్వాత అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి డిపిటిఓ గోపాల్ రెడ్డి గారు, నేను ఈ కార్యక్రమానికి విచ్చేసాము. ఈ కార్యక్రమంలో విరివిగా డ్రైవర్ సోదరులు, మెకానిక్ సోదరులు, ఇతర ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బందిని, ముఖ్యంగా డ్రైవర్ సోదరుని ఉద్దేశించి ముఖ్య అతిథులు కూడా వాళ్ళకి ఇచ్చిన సందేశం, మీరు శ్రద్ధ వహించండి, మీరు విధి నిర్వహణ చేసేటప్పుడు మీ విధి పట్లే, మీ డ్యూటీ పట్లే శ్రద్ధ వహించండి, మీరు ఏకాగ్రతతో విధి నిర్వహణ చేయండి, మన ప్రశాంతమైన మనస్తత్వంతో విధి నిర్వహణ చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీరు మీ మీద ఆధారపడి మీ బస్సులో ప్రయాణం చేస్తున్న 50 మంది ప్రయాణికులు, అదేవిధంగా ఇతర రోడ్డు వాడకందారులు అందరికీ కూడా భద్రమైన ప్రయాణాన్ని అందించగలుగుతారు అని చెప్పేసి వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమంలో భాగంగా తమ సర్వీసుల్లో అత్యంత ఎక్కువ ప్రమాదరహిత సర్వీస్ రికార్డు కలిగిన డ్రైవర్లని సత్కరించుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 3 డ్రైవర్లు, ప్రతి డిపో నుంచి 3 డ్రైవర్లని ఈ కార్యక్రమ పరంగా మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా వాళ్ళకి శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేసి నగదు బహుమతిని కూడా అందజేయడం జరిగింది. వీరిని చూసి ఇతర డ్రైవర్లందరూ కూడా స్ఫూర్తి పొంది ప్రమాద రహిత సర్వీస్ని అందజేయగలరని ఆకాంక్షించారు వక్తలందరూ కూడా. ఇది మన జోన్ 4 కడప జోన్లో జరుపుకుంటున్న ఉత్సవం. ఇది మనం కడప జోన్ గర్వించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత ప్రమాదరహిత రికార్డు కలిగిన మొదటి 3 స్థానాల్లో 2 స్థానాలు మన కడప జోన్కి తగ్గాయి. 2వ స్థానం ప్రొద్దుటూరు డిపో డ్రైవర్కి, 3వ స్థానం పెనుగొండ డిపో డ్రైవర్కి దక్కాయి. వాళ్ళందరినీ కూడా మనం రేపు జోనల్ స్థాయిలో జరిగే కార్యక్రమంలో సన్మానించుకుంటాం. ఈ సన్మాన గ్రహీతల నుంచి స్ఫూర్తి పొంది ఇతర డ్రైవర్ సోదరులందరూ కూడా ప్రమాద రహిత ప్రయాణాన్ని ప్రయాణికులకి, రోడ్డు వాడకందారులకి అందరికీ అందించాలని చెప్పేసి వాళ్ళకి ఉద్బోధ చేయడం జరిగింది. నమస్కారం. మొత్తం 1489 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకి వస్తున్నాయి. ఇవి ఏంటంటే మైలేజ్, అతి ఎక్కువ మైలేజ్ కవర్ అయిన బస్సులు ముందుగా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా రీప్లేస్ చేస్తూ వస్తారు. అది ఏ డిపో, ఏ జిల్లా లేదా ఏ జోను అనే వివక్ష ఉండదు. ఎక్కడైతే అతి పాత వెహికల్ ఉందో దాన్ని కొత్త వెహికల్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది.